జగనన్నకు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే అవుతున్నట్టు అనిపిస్తుంది చూస్తా అంటే. ఏడ సభ పెట్టినా ఎంత సలి పెట్టినా ఫ్యాన్ గాలి కిందకే వస్తున్నారు. ప్రత్యేక హోదా కుంపటిని మళ్ళా ఫ్యాన్ గాలితోటి ఇస్త్రీ అంటు పెడుతున్నాడు. ఎవరితోటి అని అనుకుంటున్నారా? రేపటి పౌరులతోటి. వచ్చే ఎలక్షన్లలో ఎట్లనన్నా చేసి ఫ్యాన్ స్పీడ్ పెంచాలని 10వ నెంబర్ పెట్టుకొని గిర్ర తిరుగుతున్నాడు వైసీపీ పెద్ద మనిషి జగన్ సారు. ఇక ఇయాటి పోరలే రేపటి ఓటర్లు కాబట్టి ముంగటి చూపుతోని ముందుకు పోతున్నాడు. ఆంధ్రాల విజయనగరంలో యువబేరి సభ పెట్టి ప్రత్యేక హోదా కావాలని పట్టిస్తున్నాడు చదువుకునే పోరగాండ్లతోని. పడుచుపోరని తీరు కనిపించాలని రంగు సొక్క దొడిగి వచ్చిండు జగనన్న. ఇక ప్రత్యేక హోదాతోని రాష్ట్రానికి ఏం ఫాయిదా ఉంటుందో పొలగాండ్లకు చెప్పినాక సర్కారు వాళ్ళు అదివరకు ఎన్ని మాటలు మాట్లాడినరో వీడియో వేసి చూపించిండు. ఓట్లకు ముందేమన్నారో ఓట్ల తర్వాత ఏమన్నారో వివరం ఇప్పి చెప్పిండ్రు. రాష్ట్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సాక్షిగా మనకు హామీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని, ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దా? మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. ఇంత మంచిగా చెప్పినాక పిల్లగాండ్లతో కూడా మంచి ప్రశ్నలు వేయించుకున్నాడు జగనన్న. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు 64,000 రూపాయలు అప్పున్నాడు. నేను ఎవరిని అడగాలన్నా? కరెక్ట్ గా చేస్తున్నారు. డిగ్రీ అయిపోతే ప్రతి ఒక్క నిరుద్యోగ అభివృద్ధి కింద నెలకి 2,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి 2 సంవత్సరాలు 8 నెలలు అయింది. నెలకి 2,000 తప్పున నాకు ఇప్పుడు 64,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. నేను ఎవరిని అడగాలి? 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ 28 నెలలంటే 64,000. 64,000 ఇంటూ 1,75,00,000 ఇళ్లకు తానిచ్చిన మాట ఇది. ఇంటూ 1,75,00,000 ఇంటూ 64,000 అంటే కొంచెం అటు ఇటుగా నాకు తెలిసి కనీసం 1,20,000 కోట్ల రూపాయలు కనీసం ఆయన బాకీ ఖచ్చితంగా ఉన్నాడు. మరి బాకీల సంగతి ఎవరెట్లా చేస్తారో గానీ ఓట్ల ముంగటో మాట మాట్లాడు, ఓట్లు అయినాక ఇంకో మాట చెప్పుడు అందరికి అలవాటేనాయే. దీంతో ప్రత్యేక హోదా జగనన్న ఎట్లా తెస్తాడో గానీ ఓట్లకైతే బాగానే అక్కడికి వచ్చేటట్టు కొడుతున్నది అంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. మన దేశం